హాయ్ హలో నమస్తే. తలపతి విజయ్ నిన్న ఒక మీటింగ్ పెట్టి ఒక 30 నిమిషాలకి స్పీచ్ ఇచ్చాడు. స్పీచ్ మొత్తం విన్న తర్వాత మనకి అర్థమైన విషయం కొంచెం లైట్గా మాట్లాడదాం. తను ఎక్కువగా డిఎంకేని టార్గెట్ చేసి మాట్లాడినప్పటికీ కూడా, నరేంద్ర మోడీని డిఎంకేని టార్గెట్ చేసి మాట్లాడినప్పటికి కూడా ఎందుకో అతను ఏఐడిఎంకే ఓటర్స్ని టార్గెట్ చేశాడేమో అని ఒకటైతే అనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఏ పార్టీ ఓటర్స్ని తన వైపుకి తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనే దాని మీద ఒక స్ట్రాటజిక్గా స్టెప్ వేసినట్టుగా అనిపించింది. డిఎంకేని మోడీని విమర్శిస్తున్నాడు అని అంటే అర్థం డిఎంకే ఐడియాలజీలో ఉన్న వాళ్ళు ఓటర్సు నాకు అవసరం లేదని అది అర్థం చేసుకున్నట్లు లెక్క. ఒకటి పాయింట్ బీజేపీని విమర్శిస్తున్నాడు అని అంటే బీజేపీ ఐడియాలజీలో ఉన్న వాళ్ళు ఓటర్స్ నాకు వద్దు అని ఆయన ఫిక్స్ అయినట్టు. మూడోది ఏఐడిఎంకేకి వచ్చేసరికి డిఫరెంట్గా మాట్లాడాడు, అంటే వాళ్ళ ఓటర్స్ని టార్గెట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం మాట్లాడాడు అనేది. కొంచెం లైట్గా చూస్తే 4 లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేశారు అక్కడ. ఒక 33 నిమిషాలు ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు విజయ్ నిన్న. ఓకే, అక్కడ ఎక్కువ మంది కుర్రోళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ మంది కనిపించారు. అంటే మేబీ మరి ఇదే ఇప్పుడు యువకులు మొత్తం కూడా ఆయనకు ఎట్లా ఓటేస్తారనేది ఒక పెద్ద డౌట్. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్, జయలలిత, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళు ఉన్నప్పుడు, శోభన్ బాబు వాళ్ళు హీరోలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఎవరంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్, ఫ్యామిలీ పీపుల్, 40-45 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు, వాళ్ళందరికి ఫ్యాన్స్ అనమాట. 40-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఫ్యాన్స్. కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే ఓట్లు ఎక్కువగా పోలరైజ్ అయిన ఎందుకైనంటే ఆ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా వీరాభిమానులు ఉన్నారు ఎన్టీ రామారావుకి. ఎందుకంటే గారు బట్ ఇప్పుడున్న హీరోలకి ఆ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడున్న హీరోలు ఏంటంటే దే ఆర్ అట్రాక్టింగ్ యంగ్స్టర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయింది అక్కడే. పవన్ కళ్యాణ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? తను ఒంటరిగా పోటీ చేసి ఎందుకు ఓడిపోయాడంటే తన ఫ్యాన్స్ని ఓటర్స్గా కన్వర్ట్ చేయటంలో విఫలమయ్యాడు. ఎందుకు? అందరు యంగ్స్టర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం కూడా కుర్రోళ్ళు, టీనేజ్ బాయ్స్. ఇప్పుడు వాళ్ళెవరు కూడా ఓటు పవర్ ఉండదు. ఒక మీటింగ్ పెడితే లక్షల మంది వస్తున్నారు కానీ ఓట్లు పడతలేదు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఇంటి దగ్గర పెద్దోళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఓటు ఎవరికి వేయాలో. సో ఇప్పుడు విజయ్ కూడా ఆ ప్రాబ్లం. ఎందుకంటే అంత కుర్రోళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు రేపు పొద్దున ఓటేస్తారా లేదా అనేది ఒకటి ప్రాబ్లం. ఓకే, ఎన్టీ రామారావు టైం అప్పుడు ఎన్టీ రామారావు మీటింగ్ పెడితే వచ్చింది కుర్రోళ్ళు కాదు, మొత్తం ఫ్యామిలీ పీపుల్ వచ్చారు. ఎందుకంటే 50 సంవత్సరాలు కూడా ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కొత్త లేటెస్ట్గా వచ్చే సినిమాలు మొత్తం కూడా యంగ్స్టర్స్ని టార్గెట్ చేసి, టీనేజ్ బాయ్స్ని టార్గెట్ చేసి, వాళ్ళు చేసే సాంగ్లు కానీ డ్యాన్సులు కానీ మొత్తం కూడా యువకులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం యువకులు. ఇప్పుడు వీళ్ళు ఓట్ బ్యాంక్ ఎంతవరకు కన్వర్ట్ అవుతారనేది మనం వేస్ట్ చేసి చూడాలి. బట్ ఇట్స్ ఓకే. ఆ మీటింగ్లో ఎక్కువ మంది వాళ్ళు కనబడ్డారు. 2026 ఎన్నికలైన తర్వాత మనకు తెలిసిద్ది ఎవరు ఓటేస్తారా లేదో అతని అభిమానులు అనేది మనకు తెలిసిద్ది. ఓకే, సరే, ఇక్కడ ఏఐడిఎంకే క్యాడర్ని టార్గెట్ చేస్తున్నాడేమని మనకి ఎందుకు అనిపించిందంటే ఆయన చేసినటువంటి కొన్ని ప్రసంగాలు. ఇక్కడ ఏం ప్రసంగం చేశాడంటే డిఎంకే బీజేపీ ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఒక కాయిన్కి 2 పక్కల, ఒకే కాయిన్కి 2 సైడ్స్ లాంటి వాళ్ళు డిఎంకే బీజేపీ అనే ఒక పదం వాడాడు. అంటే అర్థం ఏంటి? బీజేపీకి డిఎంకే ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఏఐడిఎంకేని మాత్రం డిఫరెంట్గా మాట్లాడాడు. అతను ఏఐడిఎంకే గురించి ఏం మాట్లాడుతున్నాడంటే బీజేపీ డిఎంకేనే నా ఐడియాలజికల్గా అపోనెంట్స్ అని మాట్లాడాడు. అంటే ఏఐడిఎంకే ఈజ్ నాట్ ఐడియాలజికల్లీ అపోనెంట్ అని అర్థం. అంటే అర్థం ఏఐడిఎంకే ఐడియాలజీ నా ఐడియాలజీ ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే అర్థం ఏఐడిఎంకే ఓటర్స్ నాకు ఓటేయండి అని చెప్పినట్టే అర్థం. నేనైనా ఏఐడిఎంకేని ఒకటే, మీ ఓట్లు నాకు వేయండి అని ఏఐడిఎంకే ఓటర్స్ని టార్గెట్ చేశాడేమోనని ఒకటైతే అర్థమవుతుంది దాని ప్లాన్లో. ఇంకొకటి కూడా ఏమన్నాడంటే విజయ్ ఏమన్నాడంటే ఏఐడిఎంకే క్యాడరు వాళ్ళ యొక్క లీడర్షిప్ మీద కోపం మీద ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి బాగా తెలుసు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఏఐడిఎంకే క్యాడరు వాళ్ళ లీడర్షిప్ మీద అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఓటేయాలో తెలుసు. అంటే ఆ ఓటర్లు మొత్తం కూడా నాకు వేయండి అని అర్థం. ఇప్పుడు ఏఐడిఎంకే ఓటర్స్ని టార్గెట్ చేసాడని క్లియర్గా కనిపిస్తుంది. టార్గెట్ చేయలే, వాళ్ళని
తన పార్టీ వెలుపుకు మర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఏఐడిఎంకే క్యాడర్ని అనేది ఒకటి మనకి అర్థమైంది. అందుకే అతను ప్రసంగిస్తూ ఎంజీఆర్ని పొగిడాడు. జయలలిత గారి ఒక పాటను పాడి అక్కడ సీవరగల అనే ఒక పదం వాడాడు. సీవరగల అని ఒక పదం, విల్ యూ డూ ఇట్ అని ఒక పదాన్ని ఎక్కువగా జయలలిత వాడేది. ఆ జయలలిత పదాన్ని నిన్న వాడాడు ఇతను. అంటే జయలలిత ఫ్యాన్స్, ఏఐడిఎంకే ఫ్యాన్స్, ఎంజీఆర్ ఫ్యాన్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇతను ట్రై చేశాడు అనేది ఒకటి అర్థమైందంటే, ఒకవేళ ఇప్పుడు విజయ్ సక్సెస్ అయితే బొక్కబడేది ఏఐడిఎంకేకి, డిఎంకేకి కాదు. ఒకటైతే అర్థమైంది ఇక్కడ. ఓకే, 2026లో మా గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఇంక ఇక్కడ ఏమన్నా అంటే ఇంకొక మాట కూడా ఏమన్నాడు, 2026లో ది ఫైట్ ఈస్ గోయింగ్ టు బిట్వీన్ టీవీకే అండ్ డిఎంకే అనే పదం వాడాడు. అంటే అర్థం ఏంటి, టీవీకేకి డిఎంకేకి యుద్ధం జరగబోతుంది 2026లో. అంటే అర్థం ఏఐడిఎంకేని అండర్మైన్ చేసినట్లు లెక్క. అంటే ఏఐడిఎంకేకి అంత లేదు, నేను రీప్లేస్ చేయబోతున్నాను ఏఐడిఎంకేకి, నాకు డిఎంకేకి యుద్ధం జరగబోతుందని చెప్పినట్టు లెక్క అర్థం. ఓకే, తన యొక్క స్ట్రాటజీ ప్రకారం. సో ఇప్పుడంటే ఏఐడిఎంకే ఓటర్లు మొత్తం కూడా అతని వైపుకి రావాలని ఒక ప్లాన్ వేసుకున్నాడని ఒక అర్థమైంది. మై డియర్ స్టాలిన్ అంకుల్ అనే పదం వాడాడు. దాంట్లో మధ్యలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి, ప్లస్ ఓట్ చోరీ గురించి మాట్లాడాడు. బట్ ఇవన్నిటి గురించి మాట్లాడాడు. హీ స్పోక్ అబౌట్ మెనీ ప్రాబ్లమ్స్ బట్ హీ ఫెయిల్ టు అడ్రస్ ది సొల్యూషన్. చాలా సమస్యలు మెన్షన్ చేశాడు కానీ వాటికి నేను ఇది సొల్యూషన్ ఇస్తానని చెప్పలేదు అతను. ఎంజీఆర్ లాంటి నాయకుడు లేడు మనకి, ఎంజీఆర్ లాంటి నాయకుడు మనకు కావాలి. ఎంజీఆర్ నేను ఎప్పుడు కలవలేదు కానీ విజయకాంత్ని చూస్తే నాకు ఎంజీఆర్ గుర్తొస్తాడని ఒక పదం వాడాడు అనమాట. అదేవిధంగా స్టాలిన్ని ఆడవాళ్ళందరూ అప్ప అంటారు, అంటే ఫాదర్ అని అంటూ ఉంటారు ఆడపిల్లలు మొత్తం స్టాలిన్ని. అలాంటి స్టాలిన్ గవర్నమెంట్లో ఆడవాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరిగాయనే పదం వాడాడు నిన్న విజయ్. ఓకే, ఐఎమ్ ద థైమ్ ఆన్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో నేను మీ అందరికి మేనమామ లాంటి ఆడపిల్లల మొత్తానికి అని ఒక పదం వాడాడు విజయ్. రాశాడు. మోడీ గారిని కూడా టార్గెట్ చేశాడు. మోడీ గారిని టార్గెట్ చేస్తూ మీరు అధికారంలోకి దేశానికి మంచి చేయడానికి వచ్చారా లేదా ముస్లిమ్స్ని తొక్కేయడానికి వచ్చారా అనే పదం వాడాడు. మోరోవర్ కచ్తీవు విషయంలో బీజేపీ చేసినటువంటి ఇష్యూని క్వశ్చన్ చేశాడు. నీటిని స్క్రాప్ చేయాలనే విషయం మీద మాట్లాడాడు. ది సంగం ఎరాసైట్ కీలాడి ఏదైతుందో కీలాడి యొక్క రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేశారు బీజేపీలు అనే దాని మీద ఎక్కువగా మాట్లాడాడు. బీజేపీని టార్గెట్ చేస్తూ, మోడీ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ. ఓకే, అంటే మరి ఎలయన్స్ గురించి కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేదు కానీ బట్ ఎలయన్స్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆ విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ ఏంది అంటే, విజయ్ తప్ప గుర్తించదగ్గటువంటి నాయకుడు ఆ పార్టీలో లేరు. ఒక విజయ్ మాత్రమే అందరికీ తెలుసు స్టేట్లో, మిగతా వాళ్ళు మొత్తం కొత్త వాళ్ళు కుర్రోళ్ళు తెలియదు అనమాట. దాన్ని అడ్రస్ చేస్తూ విజయ్ చెప్పింది ఏంటంటే 234 సీట్ల్లో నేనే క్యాండిడేట్ని, నాకే ఓటేయండి, నన్ను ఇప్పుడు ఎవరన్నా డమ్మీగా ఉంటారు వాళ్ళంతా నన్నే చూసి ఓటేయండి అని ఒక పదం వాడాడు విజయ్. ఓకే, పర్సన్ చూసి ఓటేయటం అనేది ఒకసారి జరుగుతాయి, ఒకసారి 2 సార్లు జరుగుతాయి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారు, బట్ నెక్స్ట్ ఎలక్షన్లో క్యాండిడేట్ని బట్టి ఓడగొట్టారు కదా. ఓకే, సో ఫస్ట్ ఎలక్షన్ ఇది విజయ్కి, అతన్ని చూసి ఫస్ట్ టైం ఓట్ అయ్యొచ్చేమో అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి 234 సీట్లకి నేనే అనే పదం వాడాడు. యాక్టర్స్ పాలిటిక్స్లోకి వస్తే రాణించరు అని చెప్పేది ఒక పెద్ద మిత్. అది అంబేద్కర్ని కామరాజ్ని ఓడించింది యాక్టర్స్ కాదు, వాళ్ళందరూ పొలిటీషియన్స్ ఓడించారు అంబేద్కర్ని కామరాజ్ గారు లాంటి వాళ్ళని అనే ఒక పదం వాడాడు అనమాట. ఓకే, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, నేను నన్ను ఎవరైతే ఆదరించి నన్ను స్టార్ని చేశారో వాళ్ళకి నేను తిరిగి పేబ్యాక్ టు ది సొసైటీ లాగా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాననే ఒక పదం అయితే విజయ్ వాడాడు. ఓకే, నన్ను విమర్శించే వాళ్ళు మొత్తానికి రిజల్ట్ తర్వాతే సమాధానం చెప్తా అన్నాడు అనమాట. సరే, ఎనివే అల్టిమేట్గా నాకు నట్షల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి విజయ్ ఈజ్ టార్గెటింగ్ డిఎంకే యాజ్ దర్ అపోనెంట్. దట్ మీన్స్ ఈజ్ టార్గెటింగ్ ఏఐడిఎంకే ఓటర్స్ని తన ఆల్టర్నేటివ్గా తీసుకోవాలని ఒకటి ఆలోచిస్తున్నట్టుగా అర్థమైంది నాకు. ఒకటైతే అర్థమైంది. రెండోది, బీజేపీని డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నాడు కాబట్టి మరి బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్తాడు అనేటువంటి ఆ రూమరు ఇప్పుడైతే లేదని మనం అనుకోవాలి. ఇంకొకటి స్ట్రేంజ్గా అనిపించింది ఏంటంటే, ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ ఎలయన్స్లో ఉన్నారు.
బీజేపీని అటాక్ చేశాడు. బట్ ఏఐడిఎంకే ఓటర్స్కి నేను ఆల్టర్నేటివ్ అని చెప్తున్నాడు. అది ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అనేది మనం చూడాలి. అండ్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ లాగా మరి కుర్రోళ్ళు మొత్తం అటెండ్ అవుతున్నారు అతని మీటింగ్కి. మరి వాళ్ళు నిజంగా ఓటు వేసే వాళ్ళు ఎంతమంది అనేది చూడాలి. థ్యాంక్ యూ. నమస్కారం.